ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. ఇశ్రాయేలీయులారా, మీరు దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అని. అంటే ఆ దేవాది దేవుని యొక్క సన్నిధి మరి కనబడడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. కొంతమంది ఆదివారం వచ్చేవారు ఉన్నారు, మరి కొంతమంది వారాల మధ్యలో వచ్చేవారు ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మనము దేవునికి కనపడడానికి సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. ఉదాహరణగా చెప్తాను ప్రియమైన వాళ్ళరా, ఎందుకు సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే, దేవుని గూర్చి మాట్లాడటం. దేవుని గూర్చి మాట్లాడడానికి ఒక సిద్ధపాటు మనకు ఉండాలి. మరి దేవాది దేవుని యొక్క కార్యముల గురించి కావచ్చు, అద్భుతాలు, మేలులు, ఇలా ప్రార్థనలు చేయటం, ఆయన గురించి వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని బోధించటం, ఇలా ప్రభువు గురించి మనం మాట్లాడడానికి సిద్ధపాటు లేకపోతే ఎలాగండి? ప్రతిదానికి సిద్ధపడుతున్నాం, ప్రభు గురించి మాట్లాడుతూ కూడా సిద్ధపడాలి. అలాగే ప్రభు యొక్క సువార్త ప్రకటించుటకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలండి. ప్రభు యొక్క సువార్త ప్రకటించుటకు ఖచ్చితంగా సిద్ధపాటు అనేది ఉండాలి. అటువలే ప్రభువు యొక్క ప్రత్యక్షతను చూడడానికి కూడా మన దగ్గర సిద్ధపాటు ఉండాలి. అందుకనే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో సెలవిస్తున్నాడు, మీ దేవుని సన్నిధిలో మరి సిద్ధపాటు కలిగి ఉండండి అని, మిమ్మల్ని మీరు కనపరుచుకోవడానికి సిద్ధపడండి అన్నట్లుగా. కావున ఒకసారి ఆలోచించండి, ఆనాడు భక్తుడైన యోసేపుని ఫరో ఎద్దుకి కనపడడానికి, ఫరో ఎద్దుకు తీసుకురావడానికి సిద్ధపరిచి తీసుకొస్తారు. అలాగే ప్రియమైన వాళ్ళరా, రాణి ఎస్తేర్ని రాజు ఎద్దుడికి 12 నెలల పాటు సిద్ధపరిచి రాజు ఎద్దుకు తీసుకొస్తారు. కావున సిద్ధపాటు లేకుండా ఏది కూడా అవ్వదు. ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాలని. ఆనాడు అహశ్వరోషు ఎదుట మరి ఎస్తేర్ని 12 మాసాలు సిద్ధపరిచారు. కావున ప్రతి ఒక్కరూ ఆలోచించండి, సిద్ధపాటు అనేది మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.